షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెషువా మెస్సీ నామములో ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఎలాగున్నారని అందరూ బాగున్నారు కదా? దేవాతి దేవుడు తన కృప చొప్పున మనందరినీ కూడా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక నూతన దినంలోనికి నడిపించినందుకే దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. లోకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనం ద్వారా తండ్రి అయిన దేవుడు ఈరోజు ఒక అద్భుతమైన మాటను మనకు తెలియజేస్తున్నాడు. లోకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనం, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అయితే కొంచెం పైకి వెళ్తే గనక ఏంటి దీనికి సంబంధించిన విషయము అని ఆలోచన చేస్తే గనక ఆ యొక్క 34వ వచనం నుండి మనకు చూడగలుగుతాము. దూత, తండ్రి అయిన దేవుడు పంపించిన దూత యొక్క మరియ దగ్గరకు వచ్చి చెప్పిన ఈ సంభాషణ మనకు తెలిసిన విషయమే. 34వ వచనం చదువుతున్నాను. అందుకు మరియ, నేను పురుషుని ఎరుగుని దాననే, ఇది ఎలాగూ జరిగినని దూతతో అనగా. 35వ వచనం, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఈ యొక్క 35వ వచనంలో యొక్క మనకి 37వ వచనం చెప్పబడిన దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. ఎందుకు నిరర్ధకము కానేరదంటే ఆయన ఇక్కడ ఒక సాక్ష్యము, దూత ఒక సాక్ష్యం ఇస్తుంది దేవుని గురించి. దూత చెప్తున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును. మన దేవుడు సర్వోన్నతుడు, ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గాక, పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఆయనకి అసాధ్యము. దేవుడు చెప్పిన ఏదైనాను నిరర్ధకం కాదు, ఎందుకంటే ఆయన సర్వశక్తుడు. అదే కాకుండా మరొక రుజువు మనకి ఆ 36వ వచనంలో కనబడుతుంది. చూడండి, ఈ యొక్క 4 వచనంలోనే ఆయన మాట ఎందుకు నిరర్ధకము కాదో మనము చూడగలుగుతున్నాం. 36వ వచనం, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించినది, గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసం. ఏంటండి, ఇక్కడ ఎలిజబెత్ గొడ్రాలు అంట. అదీగాక వృద్ధాప్యమందు కుమారుని కంటుంది, ఆమెకు 6వ మాసము. ఇది ఎలా సాధ్యము? కేవలము దేవుడు చెప్పిన మాట. ఆయన మాట నిరర్ధకము కాదు. ఆయన ఎందుకంటే ఆయన సర్వశక్తుడు. సర్వశక్తుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందండి. కాబట్టి ఈ 2 వచనాల ద్వారా ఈ యొక్క దూత మరియకు చెప్పిన మాట సందర్భంలో, అలాగే ఆ యొక్క ఎలిజబెత్కి జరిగిన ఆ గొడ్రాలు అనబడిన ఎలిజబెత్ వృద్ధాప్యమందు కుమారుని కంఠము. అప్పటికే ఆమెకు 6వ నెల దూత చెప్పేసరికి, అంటే దేవుడు ఎంతో గొప్పవాడో ఈ మాటల ద్వారా మనకి కనబడుతుంది కదండి. మత్తయి సువార్త 19వ వచనంలో యేసు అనగా యెషువా మెస్సీ వారిని చూచి, ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే, ఎందుకంటే ఆయన సర్వశక్తుడు. ఇదే మాటను మనము మార్కు సువార్తలో కూడా 10వ అధ్యాయం 27వ వచనం చూడగలం. యెషువా మెస్సీ వారిని చూచి, ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యం కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే. ఎందుకు దేవునికి సమస్తం సాధ్యమంటే మనం ఆ వచనంలో చదవగలిగింది సర్వశక్తుడు. ఎవరండి ఆయన? సర్వశక్తుడు, శక్తి గల దేవుడు, జీవము గల దేవుడు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం అంటాడు కదా, సమస్తమును తనకు లోబరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపం గలదానిగా మార్చును. ఎవరిదండి? మన దీన శరీరము, ఈ మట్టి, ఈ మురికినంటండి ఎలా మారుస్తున్నాడు? తన మహిమగల శరీరమునకు సమరూపముగా మార్చేస్తున్నాడంట. కేవలము అలాగ మనల్ని ఆ మహిమ స్వరూపంగా మార్చడానికే తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యెషువా మెస్సీని పంపించి మనందరి కోసం ఒకసారి మన పాపముల కొరకు ఆయన సజీవ యాగం చేశాడండి. ఆయన చేసిన త్యాగానికి ప్రతిగా మనం ఏం చేస్తాము? సర్వశక్తి గల దేవుణ్ణి మరి మనము అంత ఉన్నతమైన ఘనమైన నామాన్ని మనం ఆరాధన చేయగలుగుతున్నామా? పరిపూర్ణంగా మన యొక్క హృదయమును అర్పించగలుగుతున్నామా? ఈ యొక్క ప్రతి సమస్తమును కూడా మనిషికి అసాధ్యమే, కానీ సమస్తము దేవునికి సాధ్యమే. మరి ఈ నిజం తెలిసిన మనము ఆయన అంగీకారమునకు ఒప్పుకుంటూ ఆయన చిత్తమునకు లోబడుచు ఆయన అధికారం క్రింద బ్రతికితే
ఇక ఈ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రికలు మనం చదవం కదా, సమస్తమును తనకు లోబరుచుకొనజాలిన శక్తి. ఆయన శక్తి ఏంటంటే సమస్తమును కూడా తనకు లోబరుచుకున్న శక్తి. అందుని బట్టి మన యొక్క దీన శరీరాన్ని ఆయన మహిమగల శరీరము సమరూపంగా మార్చుకున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు చెప్పిన మాట ఏ మాట అయినను నిరర్ధకము కాదు. దేవుడు చెప్పిన మాట ఏ మాట అయినను నిరర్ధకము కాదు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క బంధకాల్లో ఉన్నారో, ఈ యొక్క అశాంతితో సమాధానం లేకుండా అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన చెప్పిన ఏ మాట నిరర్ధకము కాదు. మనము ఏడుస్తూ ఉంటే చూడలేడైనా మనం సంతోషంతో సమాధానం కలిగి ఉండాలి. మనం అందరం కూడా ఎత్తబడే గుంపులో ఉండాలి. పరిశుద్ధులుగా నీతి యథార్థతలు కలిగి జీవించాలి. కాబట్టి అట్టి రీతిగా మనందరం కూడా ఆయన చెప్పిన మాట నిరర్ధకము కాదనే సత్యమును ఎరిగి ఆయన మాటకు లోబడి ఆయన యొక్క దీవెనలు మేలు పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ మహోన్నతుడ మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు. నాయనా, నీ భక్తుల జీవితంలో మీరు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం కాలేదు. ప్రతి మాటను మీరు నెరవేర్చారు ప్రభువా. ఆ రోజులను బట్టి మేము కూడా మీ యందు విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి మీరు కూడా మా జీవితంలో అద్భుతాలు చేయాలని, మా యొక్క జీవితాలు మన యొక్క దీన శరీరాలను మీ లోపరుచుకుని జన శక్తిని బట్టి ఎలాగైతే మహిమగల శరీరాలకు మారుస్తున్నారు, అట్టి రీతిగా మా యొక్క జీవితాల్లో సంతోషమును శాంతిని కృపతో నింపి నడిపించమని నజరేయుడైన యేషువా మెస్సీ నామములో ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. షలోం. అందరికీ వందనాలు.